వెల్కమ్ టు దీప్తి చంద్ర ఛానల్. పండగన్నా, వీకెండ్ అయినా అథెంటిక్ భక్షాలు అనే ఈ స్వీట్‌ని అందరి ఇళ్లలో మనం చూస్తానే ఉంటాము. మనం ఎలా ప్రిపేర్ చేసామో హెల్తీ వేలో చూద్దాం. శనగపప్పు నానబెట్టి ఒక గంట ఉడకబెట్టిన తర్వాత అందులో బెల్లం తురుము అండ్ స్పెషల్ టింజ్ అండ్ టేస్ట్ రావాలంటే ఇందులో సోంపు ప్లస్ కొంచెం కొబ్బరి యాడ్ చేసి గ్రైండ్ చేసి కలపండి. చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో మీరే నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మనం అందరిలాగా మైదా పిండి తీసుకోకుండా చపాతీ పిండి తీసుకొని అందులో పసుపు యాడ్ చేశాను. చూడండి లాస్ట్‌లో ఎలా ఉంటదో పొల అప్పుడు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ పసుపు ఎందుకు యాడ్ చేశానో. మనం చేసి రెడీ చేసుకున్న పూర్ణాన్ని ఇలా కార్నర్స్ కూడా స్పేస్ లేకుండా నీట్‌గా ఒక సిల్వర్ ఫాయిల్ కానీ, లేదంటే నేను చపాతీ కవర్ ఉంటది కదా! అదే తీసుకున్నాను. తీసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టి చపాతీ కర్రతోనే ఒత్తేయండి. మీరేం చేత్తో ఒత్తనవసరం లేదు. 10 మినిట్స్‌లో చాలా క్విక్‌గా అయిపోతుంది. ఇప్పుడు చూడండి టెక్స్చర్ మైదా పిండి వాడినట్లుగానే యెల్లోగా వచ్చింది. అందుకు మనం పసుపు యాడ్ చేసాం. పసుపు యాంటీబయోటిక్. పసుపు మంచిది, బెల్లం మంచిది, మనం తినే కొబ్బరి మంచిది, సోంపు డైజెషన్‌కి మంచిది. ఎవ్వరైనా గానీ ఈజీగా ఈ టేస్ట్‌ని ఎంజాయ్ చేసుకుంటా తినొచ్చు. థాంక్ యూ.